నేను ఆయన అనగానే ఏం చెప్పాలా? బాధ అనిపిస్తుంది. అధికారులను వేధిస్తుండు, సొంత పార్టీలను వేధిస్తుండు, కాంగ్రెస్ నాయకులను కూడా వేధించుడేదే. రవి కూడా కాంగ్రెస్ పార్టీ, అంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీ, వెంకట్ కూడా కాంగ్రెస్ పార్టీ, అందరు కాంగ్రెస్ వాళ్ళే. మళ్ళీ వాళ్ళని కూడా ఎవరిని వదులుతారు? నేను నా బాధ ఏంటంటే ఇసుకే లారీ చిన్న పెరిగిట్ల మూల మీద ఉంటుంది. రాత్రి 12 నుంచి చాలట, మీరు తిరుగురు కదా కనబడుతుంది. ఇసుకే లారియా మామూలు 18 క్వారీలు నడిపిస్తారు. బాల్కొండ నియోజకవర్గంలో 18 జాగాల నుంచి ఇసుకొస్తుంది. ఇసుక దొంగలు ఒక్కటి కాదు వీడిది. శాండ్, ల్యాండ్, వైన్, విస్కీ భూములలోనే చెదరగొడుతుండు. దుకాణదారులను ఇడ్లీ సెంటర్లను బెదిరిస్తున్నాడు. కుమార్ చికెన్ సెంటర్లను బెదిరిస్తుంది. ఇంతకంటే నేను ఏం మాట్లాడాలి? దౌర్భాగ్యం. కాబట్టి వెంటనే కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్. మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్ నీకు చెప్తున్నా, నీకు దీక్షా దివాస్ గురించి మాట్లాడు కానీ బుద్ధి లేనాడు. నీకు దీక్షా దివాస్ చేస్తేనే, సారి చేస్తేనే, 11 రోజులు ఆమరణ దీక్ష చేస్తేనే నువ్వు ఇలా తెలంగాణకు పీసీసీ అయినావు. పిచ్చోళ్ళు లెక్క మాట్లాడతావేందా? లేకపోతే బొచ్చేసేస్తానని ఇంకొకడు బొచ్చుగాడు ఉంటుంది. నువ్వెందుకైతుంటే పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వాలా? తెలంగాణ అనే పదం కర్త కర్మ క్రియ వచ్చింది కాబట్టి ఈ చక్క పెట్టుకోరా నాయన, చక్క పెట్టుకొని మహేష్ కుమార్ గౌడ్కి చెప్తున్నా నేను. నువ్వు పీసీసీ ప్రెసిడెంట్, నీ కింద ఇన్ఛార్జ్. ఈయన నీకే రిపోర్ట్ చేయాల్సింది. కాంగ్రెస్ ఆయన ఎవరికి రిపోర్ట్ చేయాలి? నీ ఇన్ఛార్జ్కి ఇదే చెప్తున్నాము. మొత్తం మేము మా చిట్టా మొత్తంలో ఇదే కాదు. ఇండ్లకు నోటీసులు, ఇండ్ల కొత్త నంబర్లు ఇచ్చుడు, మిగిలిపోయిన ప్లాట్లు దోసుకును. చిట్టిరెడ్డి అని పట్టుకొచ్చి లోపటేసి కొడితే అన్నీ తెలుస్తాయి. ఎవడోడికి ఏడైనా ప్లాట్లు కబ్జా పెట్టించి నలుగురు పట్టుకొచ్చి మేము మళ్ళా ఉంటుంది. ఇలా దేహశుద్ధి ఉంటుంది. 2 ఏళ్ళే మా ప్రభుత్వం వచ్చేది. ప్రజలతోని ఏ ప్రజల దగ్గర పైసలు తీసుకున్నారో ఆ ప్రజలతో చెట్టు కట్టేసి కొట్టిపిస్తాం బిడ్డ. మిమ్మల్ని చెట్టు కట్టేసి గల్లా పట్టి కొడతాం మిమ్మల్ని. కుల సంఘాలన్నీ రద్దు చేసి మేము 100 కోట్ల ఫండ్స్ ఇస్తే మేస్త్రీలకు 5 లక్షలు ఇచ్చినాం. చెక్ ఇట్లా పెడతారు, ఇట్లా కమిషన్ చెక్ ఇట్లా పెట్టి ఇవన్నీ 5 లక్షల చెక్ ఉంది, దీనికి లక్షణాలు ఇవి వాడు అడిగే చూపుతాడు. కెమెరాల యాప్ ఆన్ చేసుకుంటాడు. పైసా వసూలు రెడ్డి వాడు వచ్చిండు చూడు లోపలికి. ఆంధ్రోళ్ళు వచ్చి వాళ్ళు పాపం గీడ పెరిగిట్లా కట్టుకున్నారు. 10 లక్షల నుంచి 5 లక్షల చెక్కుకు లక్షనారా అంటే ఎంత? 33%. నేనిచ్చిన చెక్కు, నేనిచ్చిన భూమి 400 గజాలు ఇచ్చిన ఆంధ్ర మేస్త్రీలకు. అట్లా ప్రతి కుల సంఘం దగ్గర పైసా వసూలు. అనేక కుల సంఘాల ఫండ్స్ క్యాన్సిల్ చేసి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను చెప్తా ఉన్నా, ఆర్మూర్ నియోజకవర్గం నుంచి జిల్లా అధ్యక్షుడిగా జిల్లా వ్యాప్తంగా ఇట్లనే జరుగుతుంది. ఇగో మీ